నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. విశాఖ వచ్చే టూరిస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోనే అతి పొడవైన కైలాసగిరి గాజు వంతెన ప్రారంభించారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ని విశాఖపట్నం ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ గాజు వంతెన్ను విఎంఆర్డీఏ ఆర్జే అడ్వెంచర్స్ సంస్థ 7 కోట్లతో నిర్మించారు. ఈ బ్రిడ్జ్ తుఫాను గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా 40 mm మందం గల జర్మన్ గ్లాస్తో నిర్మించారు. ఈ గాజు వంతెన 500 టన్నుల బరువు మోయగలదు. ఈ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ భూమి నుండి 862 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది తీర ప్రాంత వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా తయారు చేశారు. 100 మంది సందర్శకుల బరువు ఒకేసారి మోసేలా నిర్మించారు. అయితే భద్రత దృష్ట్యా 40 మందికి మాత్రమే దీనిపై అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని డిజైన్ చేశారు. ఈ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే గాల్లో తేలియాడుతున్నట్లుగా కొత్త లోకంలో విహరిస్తున్న భావన కలుగుతుంది. వంతెన ఎక్కి చూస్తే ఆ చుట్టూ ఎత్తైన కొండలు, కింద భాగంలో లోయ, దూరంగా సముద్రం కనిపిస్తుంది. నైట్ టైం ఈ బ్రిడ్జ్ త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో వైజాగ్ ప్రజలతో పాటు పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.